బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పునాదిరాయి వేశారు డీజీపీ అనురాగ్ శర్మ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ట్విన్ టవర్స్ దేశంలోనే పెద్ద పోలీస్ టవర్స్ అంటున్నారు అధికారులు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు స్పీడప్ అయ్యాయి. ఇప్పటికే సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన పనులకు రాష్ట్ర పోలీస్ బాస్ పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీలు సిపి మహేందర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ టవర్స్ దేశంలోనే అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ గా మారుతుందన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ టవర్స్ నిర్మిస్తున్నామన్నారు. పెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ మన రాష్ట్రంలో వస్తుంది. దీనికి ఇవాళ ఫస్ట్ టైం కాంక్రీట్ వేయటం జరుగుతున్నది. ఇప్పటికి ఎక్స్కవేషన్ నడిచింది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 19+1 20 అంతస్తులకి ఒక ఇది మన టవర్ ఉంటుంది. మొత్తం మీద 4 టవర్లు వస్తున్నాయి. దాదాపు 350 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆడిటోరియం, వీడియో కాన్ఫరెన్స్ హాల్ తో సహా అన్ని వసతులు ఉంటాయన్నారు డీజీపీ. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ సిద్ధమవుతుందన్నారు. ఇక్కడ నుంచి అన్ని డిపార్ట్మెంట్లను అనుసంధానం చేస్తామన్నారు డీజీపీ. ఈ మెయిన్ దీంట్లో 14th నుంచి 16th వరకు మొత్తం ఒక వ్యూవర్స్ గ్యాలరీ, తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది. అన్ని 4 టవర్స్ కి అది జాయిన్ చేస్తుంది. ఇంకా చాలా ఫెసిలిటీస్ మన ఆడిటోరియము, వీడియో వాల్, కమాండ్ కంట్రోల్ సెంటర్ అవి అన్ని ఉంటాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కి, తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్ కి, తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ లో ఉన్న పరిస్థితులు, యాక్టివిటీస్ అన్ని ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతాయి. ఫైనల్ గా మొత్తం 21 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది పోలీస్ శాఖ. గత 2 నెలలుగా నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పెద్ద పెద్ద బండరాలను తొలగించి మిగతా 19 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి.